అందరి చప్పట్ల మధ్యలో అరుపుల మధ్యలో పిలుస్తున్నాను ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ విశేష్ గారు. Good evening. That's good. That sounds good. కంపా గారు నా గురించి నేను సైకాలజిస్ట్ అని లేకుంటే ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ అనేది చెప్పారు, కానీ నాకు 5 భార్యలు ఉన్నారనే విషయం చెప్పలేదు. మీకు కష్టం అనుకుంటున్నారా? అరే నాకు ఒక్క గర్ల్ ఫ్రెండ్ దొరకకనే ఇలా పోతా ఉంటే నాకు 5 గర్ల్ ఫ్రెండ్స్ దొరికినారు పోయి అని. ఓకే, నాది బాల్య వివాహం అండి. 7-8 ఏళ్ల వయసులో మా తాతగారు పక్కింటి పంతులు గారింటికి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మాయిని పరిచయం చేశాడు. ఆ అమ్మాయితో పెళ్లి చేసేసాడు 7-8 ఏళ్ల వయసులో. వుడ్ యు బిలీవ్ ఇట్? నో, నాది మీ జనరేషన్ కదయా, నాది వెనక జనరేషను. ఒక జనరేషన్ వెనకున్నా నేను. ఆ తర్వాత 1989లో I fell in love with a beautiful girl, and from there onwards she is my wife. And again 1998లో again I married another girl. In SU University I ran after her for 3 years, and I convinced her parents and my parents, and I got married in 1998. ఆ తర్వాత 2000లో హైదరాబాద్ వచ్చాను నేను. హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు ఇక్కడ బ్యూటిఫుల్ ఫిగర్ కనిపించింది. పల్లెటూరు అమ్మాయి కంటే హైదరాబాద్ అమ్మాయి కొంచెం పాష్గా ఉంటారు కదా. నేను అప్పుడే పల్లెటూరు నుంచి ఫ్లాట్ అయిపోయాను, ఫెవికాల్లాగా అతుక్కుపోయాను. 2002లో ఐ వెంట్ టు ముంబై. హైదరాబాద్ కంటే ముంబై ఇంకా బాగుంటుంది కదా, ఇంకా పాష్ కదా. అక్కడ ఇంకో అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను. సో ఐ హ్యావ్ 5 wives. Will you believe it? No? భార్య అంటే అర్థం ఏంటి? వైఫ్ మీన్స్ వాట్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వైఫ్? మనతో పాటు జీవితంలో కష్ట సుఖాల్లో మనతో పాటు ఉండేదే వైఫ్. డూ యూ అగ్రీ విత్ ఇట్? రైట్. సో నేను 7-8 ఏళ్ల వయసులో నేను చేసుకున్న మొదటి పెళ్లి పుస్తకం. యూ కాంట్ సీ మీ వితౌట్ ఏ బుక్ ఎట్ ఎనీ టైమ్, ఈవెన్ at the time of bed also. I will be always be, you see me with a book. 1989లో I married psychology in Guntur. 1998లో I married Sesirekha in Tirupati. She is physical wife. Right? 2000 I married genius, the concept of genius in Hyderabad. 2002 I married the concept of NLP in Mumbai. These are the 5 ప్రాణాస్. పంచభూతాలు, పంచ ప్రాణాలు అంటారు చూస్తారా, అలాగే నాకున్న పంచ ప్రాణాలు ఇవి. నా 6వ ప్రాణం నా కొడుకు విశ్వామిత్ర. రైట్. టుడే మై టాపిక్ ఈజ్ ప్రోగ్రామ్ యువర్ లైఫ్. So I have only 45 minutes time. ఈ 45 minutes టైంలో మన జీవితాన్ని మనం ఎలా ప్రోగ్రామ్ చేసుకుంటామో, ఎలా ప్రోగ్రామ్ అవుతుందో, ఎవరు చేస్తున్నారో దాన్ని మనం ఎలా రీప్రోగ్రామ్ చేసుకోవాలో మనం నేర్చుకుందాం. మీ అందరికీ జీవితం ఉందా? షూర్? పక్కా? మీ జీవితాన్ని ఎవరు ప్రోగ్రామ్ చేస్తున్నారు? షూర్? పక్కా? కాన్ఫిడెంట్? రైట్. మీకు పేరు ఎవరు పెట్టారు? మీకు పేరు ఎవరు పెట్టారు? పేరెంట్స్. సో యువర్ నేమ్ ఈజ్ నాట్ యువర్స్.
యువర్ నేమ్ ఈజ్ గివెన్ బై యువర్ పేరెంట్స్, రైట్? మీకు చదవటం ఎవరు చెప్పారు? టీచర్. సో యువర్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ యువర్స్, ఇట్ ఈస్ గివెన్ బై, టీచ్ బై యువర్ టీచర్, రైట్? మీ బిహేవియర్ ఎవరు నేర్పారు? సొసైటీ, రైట్? సొసైటీలో చూసి చిన్నప్పుడు అమ్మా నాన్నల్ని, పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని, ఫ్రెండ్స్ని, టీచర్స్ని, ఇలా రకరకాల కోణాల నుంచి రకరకాల వ్యక్తులను చూసి మనం ఒక బిహేవియర్ని మనం అడాప్ట్ చేసుకుంటాం. సో యువర్ బిహేవియర్ ఈజ్ నాట్ యువర్స్, రైట్? నేను ఈ స్టేజీ మీద వచ్చి ఇప్పుడు అరగంట సేపు మాట్లాడగలనే నమ్మకం ఉన్న వాళ్ళు ఎంతమంది? నేను కాదు, నేను అరగంట సేపు మాట్లాడతాను, మీలో ఎవరైనా మాట్లాడతారా అరగంట సేపు అని చెప్పేసి, రైట్? ఆ లాస్ట్లో కూర్చున్న బ్లూ కలర్ షర్ట్ కావాలి నాకు. కమ్, నో, లాస్ట్ ఆ స్తంభం దగ్గర కూర్చున్నాడు ఒక ఆయన, ఆ లాస్ట్ స్తంభం దగ్గర. యా, మీరే. కమ్, కమ్ ఆన్ ది డయాస్, కమ్ ఆన్ ది డయాస్, కమ్ ఆన్ ది డయాస్. చేతులు ఎత్తడం సులభమేనండి, చేతులు ఎత్తడం చాలా సులభం. కమ్, దట్స్ గుడ్, గివ్ హిమ్ ఎ బిగ్ క్లాప్. Introduce yourself and give something to your friends. Suchant. Okay, good afternoon. Myself M.A. Shahrukh. Myself M.S. Arun. M.A. Shahrukh. M.A. Sharu. Shahrukh. Okay, that's good. You have 30 minutes time to talk to your friends. I am feeling proud to be in this impact class because in these 6 days I have learned more which I didn't learn before. That's good. Thank you. Give him a big clap for coming on the dais. మేము స్టేజీ ఎక్కి అరగంట మాట్లాడగలమనే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది ఎవరు? పెద్దగా, ఇంకా పెద్దగా, ఇంపాక్ట్ 2012, రైట్? అదర్వైజ్ 6 days బ్యాక్, 7 days బ్యాక్ కనుక మిమ్మల్ని స్టేజ్ ఎక్కమంటే కింద నుంచి వణుకు స్టార్ట్ అయ్యేది. పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ ద నెంబర్ 1 ఫియర్ ఇన్ ది వరల్డ్. స్టేజీ ఎక్కాలంటే వెన్నులో చలి పుడుతుంది ఎవరికైనా కానీ, రైట్? సో ఇలా మన జీవితంలో ప్రతి ఒక్కటి కూడా ఎవరో ఒకరు ఏదో రకంగా ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నారు మనకు తెలియకుండా చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు మీరు బాగా ఎదిగే వయసులో గుర్తు చేసుకోండి. మీరు స్పీడ్గా పరిగెడుతున్నప్పుడు, లేకుంటే మీరు గోడ ఎక్కి దూకుతున్నప్పుడు, లేదంటే మీరు ఏదైనా కొత్తగా ప్రయత్నం చేస్తున్నప్పుడు, నిప్పులతో ఆడుకుంటున్నప్పుడు, లేకుంటే ఏదైనా చేస్తున్నప్పుడు మీ మదర్ కానీ మీ ఫాదర్ కానీ మీతో చెప్పిన వాక్యాలు ఏంటి? ఏం చెప్పారు? అలా చేయొద్దు, అలా చేయొద్దు, అలా చేయొద్దు, రైట్? మీరు స్కూల్లో మీకు నచ్చిన పాట పాడుతున్నప్పుడు, లేకుండా మీకు నచ్చిన ఆట ఆడుతున్నప్పుడు, క్లాస్లో బోరు కొట్టి ఏదైనా మీకు నచ్చిన బొమ్మ గీస్తున్నప్పుడు మీ టీచర్ చెప్పిన మాటలు ఏంటి? అలా చేయొద్దు. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరైనా మీకు ఏ సందర్భంలో అయినా కానీ, ఎలాంటి పరిస్థితుల్లో కానీ ఇలా చేయాలి అని ఎవరైనా చెప్పారా? ఎంతమంది ఇలా చేయరని చెప్పిన వాళ్ళు ఉన్నారు? గురువులు కానీ, ఫ్రెండ్స్ కానీ, శిష్యులు కానీ, ఎవరైనా కావచ్చు. చాలా తక్కువ. మనం వినే కమాండ్స్ లో ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ బై ది ఏజ్ ఆఫ్ 14 years ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ వీఆర్ రిసీవింగ్ 1.4 lakhs ఆఫ్ నెగటివ్ కమాండ్స్ ఫ్రమ్ ది సొసైటీ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, హూఎవర్ ఇట్ మైట్ బి. సో అవర్ మైండ్ ఈజ్ ప్రోగ్రామ్డ్ టు థింక్ నెగటివ్లీ. అవర్ మైండ్ ఈజ్ ప్రోగ్రామ్డ్ టు థింక్ నెగటివ్లీ. ఇది మనకు తెలియకుండా మన చుట్టూ ఉన్న వ్యక్తులు, సమాజము చేసిన ప్రోగ్రామింగ్.
Do you want to continue with that programming, or do you want to deprogram it? Are you happy with the program? If you are happy with the program of the society, you would not be here this day. మీకు నిజంగా సొసైటీ లేదా మీ పేరెంట్స్ చెప్పిన ప్రోగ్రామ్ కరెక్ట్గా ఉండుంటే మీరు ఈ రోజు ఇక్కడ ఈ క్షణంలో ఇక్కడ ఉండాల్సిన అవసరమే లేదు. You are not happy. That's why you are here, to learn something new, to motivate yourself, to find out your goal, to set your goal, to find out the resources and all these things, and to achieve your goal, to make your life beautiful. So this 30 minutes, I think 15 minutes over, this 30 minutes I will spend on reprogramming, how to reprogram our own mind. Will you stand up for me 1 minute? మీ టీచర్ దగ్గర, మీ గురువు గారి దగ్గర, మీ లేకుంటే మీ పేరెంట్స్ దగ్గర, మీ పెద్దల దగ్గర చేతులు కట్టుకొని ఉంచున్నారా? రైట్. ఇప్పుడు మీరు ఎలా చేతులు కట్టుకున్నారో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. రైట్, దానికి ఆపోజిట్లో చేతులు కట్టుకోండి ఈసారి. How many of you succeeded to fold your hand in opposite direction? Sit down. మళ్ళీ ఇప్పుడు చేతులు కట్టుకోమంటే మళ్ళీ ఇలాగే వెళ్తుంది. ఇది మన బిహేవియర్లో మనకు తెలియకుండా మనం నేర్చుకున్న ఒక బిహేవియర్. దిస్ ఈజ్ కాల్డ్ ఎ ప్రోగ్రామ్. ఇలాగే మన జీవితం మొత్తం కూడా మన అలవాట్లు, అభిరుచులు, ఆలోచనలు, మన నడవడిక, క్యారెక్టర్ అన్నీ కూడా మనకు తెలియకుండా మన జీవితంలో మన మైండ్లో జరిగిన ఒక రకమైన ప్రోగ్రామింగ్. ఈ ప్రోగ్రామింగ్ చేసేది ఇప్పటి వరకు, ఈ ప్రోగ్రామింగ్ చేసింది మీరు ఎంత మాత్రం కాదు. ఈ జీవితం మనది మాత్రం కాదు. ఇప్పటి వరకు మన మైండ్ రన్ చేస్తున్న వాళ్ళు మన పేరెంట్స్. ఎంతమంది మీకు నచ్చిన సబ్జెక్ట్ చదువుతున్నారు చెప్పండి సార్. చూసారా? నాట్ ఈవెన్ 50%. నాట్ ఈవెన్ 50%. ఎంతమంది మీకు నచ్చిన అమ్మాయిని లేకుంటే నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటామనే కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళు ఎంతమంది? గాడిది గుడ్డు 100% అంట. అది కాదు, ఆ రోజుకి మీ అమ్మాయి అని వస్తారు, వాళ్ళ ప్రెషర్ ఉంటుంది, లేకుంటే కట్నం ప్రెషర్ ఉంటుంది, లేకుంటే అందమైన అమ్మాయి ప్రెషర్ ఉంటుంది, లేకుంటే అత్తగా వాళ్ళు ఉండే ఆస్తి ప్రెషర్ ఉంటుంది. ఎవరు కట్నం ఎక్కువ ఇస్తే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, లేకుంటే ఎవరు అందంగా కనిపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. నచ్చిన అమ్మాయిని మాట చేసుకోరు. రైట్? మనకు నచ్చిన సబ్జెక్టే మనం చదవలేకపోతున్నప్పుడు, నాకు నచ్చిన ఉద్యోగం నేను చేస్తాను అనుకునే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి సార్. బా ఇంపాక్ట్ పవర్ బాగా ఎక్కింది మీకు. ఇంపాక్ట్ పవర్ బాగా ఎక్కింది. అందరూ చాలా మంది చేతులు ఎత్తేసారు. దట్స్ గుడ్. ఐ అప్రిషియేట్ యువర్ కాన్ఫిడెన్స్. అది అవసరం కూడా. ఎందుకంటే మనకు నచ్చని పని చేస్తున్నప్పుడు, అది ఎంత డబ్బు ఇచ్చేదైనా కానివ్వండి, ఎంత మంచి ఉద్యోగమైనా కానివ్వండి, మన జీవితంలో సాయంత్రము రాత్రి నిద్రపోయే ముందు మనకు జీవితంలో ఒక రకమైన కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది మన మనసు లోపల. నాకు నచ్చిన పని చేయలేకపోతున్నాను. ఈ కాన్ఫ్లిక్ట్ నేను 1995 నుంచి 2002 వరకు అనుభవించాను. 1995 to 2002. నేను 89లో ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న నా సైకాలజీని వదిలి, దాన్ని కాసేపు పక్కన పెట్టి, దాన్ని పట్టించుకోకుండా, దానికి ఏమాత్రము సంబంధం లేని జర్నలిజాన్ని పెళ్లి చేసుకున్నా. ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యా 1995లో. 2002లో రిజైన్ చేశాను. అఫ్ కోర్స్ నౌ ఐ యామ్ ఆల్సో జర్నలిస్ట్, బట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. రైట్? మనకు నచ్చని పని చేస్తున్నప్పుడు మనకు ఆ బాధ ఎప్పుడు మనసులో కలుక్కుమంటూ ఉంటుంది. జీవితంలో ఎంత సంపాదిస్తున్నా కానివ్వండి, ఆ సుఖము శాంతి ఉండదు. నిద్రపోతున్నా కానీ కలత నిద్రగానే ఉంటుంది. వీటన్నింటినీ రీప్రోగ్రామ్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం ప్రశాంతంగా ఉండగలం. మన మనసులోని ఆలోచనల్ని మనం సక్రమంగా నడిపించుకోగలం. జీవితం అంటే ఏంటి? జీవితం ఒక ఆట, జీవితం ఒక వేట, జీవితం ఒక పాట,
జీవితం ఒక సయ్యాట, జీవితం ఒక అందాల తోట, ఎన్నేం చెప్పొచ్చు కదా. వాట్ ఈజ్ లైఫ్? వాట్ ఈజ్ లైఫ్? రైట్, చెప్పండి. ఇంపాక్టియన్స్ కూడా సైలెంట్గా కూర్చుంటే నేను నెక్స్ట్ ఇయర్ రావడానికి సంకోచించాల్సి వస్తుంది. వాట్ ఈజ్ ఇట్? నాలెడ్జ్, గోల్, యాక్షన్, లైట్స్ ఆన్, కెమెరా ఆన్, యాక్షన్. రైట్. నేనేమంటానంటే జీవితం ఒక సినిమా. డూ యూ అగ్రీ విత్ మీ? నో? నో? ఎస్ ఆర్ నో? ఒకవైపు నుంచి నో వస్తుంది, ఒకవైపు నుంచి ఎస్ వస్తుంది. సరే సరే, నిజంగానే జీవితం ఒక సినిమానే. ఆ సినిమాలో హీరో మీరే, హీరోయిన్ మీరు కాదులేండి, మరీ జోకులేస్తారు. హీరో మీరే, కథ, రచయిత, మాటలు, పాటలు, సంగీతం, స్క్రీన్ ప్లే, కెమెరా, స్టంట్స్, డైరెక్షన్, ఎవ్రీథింగ్ యూ ఓన్లీ. రైట్, గుడ్. మీరు ఎప్పుడైనా కానీ ఏనుగును చూసారా? చూసారా? నేను ఏనుగు అనగానే, నేను ఏనుగును చూసారని మిమ్మల్ని అడిగినప్పుడు మీకు ఎవరి మనసులో అయినా కానీ ఏనుగు అనే అక్షరాలు కనిపించాయా? ఏనుగు అనే అక్షరాలు కనిపించాయా? ఏనుగు అనే అక్షరాలు కనిపించడం ఎంతమంది చేతులు ఎత్తండి సార్. నాకు కొంచెం చూపు తక్కువ. బాధ కలిగించేవి, బాధ కలిగించేవి కూడా ఉన్నాయా? మీకు అత్యంతమైన చాలా కొంచెం బాధ కలిగించే సంఘటన ఏదో చెప్తారా ఒకటి? అబ్బా, రిజల్ట్స్ బాధ కలిగిస్తాయా? నేను 1983లో మొదటిసారి 10th క్లాస్ రాసినప్పుడు కాంపోజిట్ మ్యాథమెటిక్స్లో 27 మార్కులు తెచ్చుకొని ఫెయిల్ అయిన తర్వాత కృష్ణా జిల్లా కైకలూరులో రైతు బిడ్డ అనే సినిమాకి వెళ్ళాను. కోసం ఒక 10 నిమిషాలు ఏడ్చాను. నాకు ఏడుపొచ్చు కాదు, నేను ఏడవకపోతే తప్పినా కానీ ఏడవలేదని చెప్పేసి ఆమె కోపడుతుందని చెప్పేసి ఓ 10 నిమిషాలు ఏడ్చి, ఈ బాధ నేను భరించలేనమ్మా, ఓ 10 రూపాయలు ఇవ్వు సినిమాకి వెళ్తానని చెప్పేసి 10 రూపాయలు ఇచ్చుకొని సినిమాకి వెళ్ళిపోయాను. బికాజ్ ఐ నో వేర్ ఐ డిడ్ రాంగ్. నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను నాకు తెలుసు. అది తర్వాత ఎపిసోడ్. 10th క్లాస్ లవ్ లేదు, అప్పుడే అంత మొదలు. షేక్ హ్యాండ్ చేయగలపడం అంటే నాట్ హగ్గింగ్, జస్ట్ షేక్ హ్యాండ్. పీజీలో ఉన్న అప్పటికి ఫస్ట్ టైం ఐ షూక్ మై హ్యాండ్ విత్ ఎ గర్ల్ అట్ ది ఏజ్ ఆఫ్ 23 ఐ థింక్. రైట్. ఎక్కడ మిస్ అయ్యాను. రైట్. 10th క్లాసు ఫెయిల్ అయిన తర్వాత సినిమాకి అగైన్ ఐ అపియర్డ్ ఆల్ ది సబ్జెక్ట్స్ ఇన్ 10th క్లాస్ అండ్ ఐ స్కోర్డ్ I think 68% and 73 love with a girl in intermediate. It is one side love and obviously it is a failure because it is one side love kabatti. ఆర్య తర్వాత వచ్చింది, ఆర్య తర్వాత ఎపిసోడ్. సో ఆ తర్వాత ప్రేమ ఫెయిల్ అయితే ఏం చేయాలి? ప్రేమ ఫెయిల్ అయితే మనకు సొసైటీ మనకు చేసిన ప్రోగ్రామ్ ఏంటి? మన సినిమాలు, మన నవలలు. ప్రేమ ఎంత మధురం, విహరాలు అంత కఠినం అనుకుంటూ చదువుని పక్కన పెట్టేసి 2 years I was in a severe depression because of my love failure.
అది నిజానికి ప్రేమ కూడా కాదు, ఇన్ఫాచ్యుయేషన్. రైట్? అయితే ఆ 2 ఏళ్ళు ఏం చేసేవాడిని కాదు. టైంకి తినేవాడిని, ఒక మంచం ఉండేది, పుస్తకం తీసుకునేవాడిని, పడుకునేవాడిని, చదువుకుంటూ పడుకునేవాడిని, ఎప్పుడు నిద్రపోతే అప్పుడు నిద్రపోయేవాడిని, మళ్ళీ లేచామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇదే జీవితం. ఆ టైంలోనే ఒక వాక్యం ఎంత ప్రభావితం చేస్తుందో జీవితాన్ని గుర్తించండి. ఆ టైంలోనే ఎండమూరి వీరనాథ్ గారు రాసిన రుద్రనేత్ర అనే ఒక నవలలో ఒక వాక్యం నా మనస్సుని కట్టి పడేసింది, చాలా ఇన్స్పైర్ చేసింది. ప్రేమంటే ప్రేమించిన వ్యక్తిని తలుచుకొని తలపిస్తూ విలపించడం కాదు, ఆ వ్యక్తిని తలచుకుంటూ జీవితాన్ని నిర్మించుకోవడం అనే అర్థంలో ఒక వాక్యం ఉంది ఆ నవల్లో. ఆ వాక్యం ఇన్స్పిరేషన్తో ఐ అగైన్ గెట్ అవుట్ ఆఫ్ మై బెడ్ అండ్ ఐ డిసైడెడ్ టు స్టడీ హ్యూమన్ సైకాలజీ. అంతే కదా. నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను? ఆ అమ్మాయి సైకాలజీ నాకు తెలియదు కాబట్టి నేను ఫెయిల్ అయ్యాను. సో నేను ఆ అమ్మాయి సైకాలజీతో పాటు ప్రపంచం మొత్తం సైకాలజీ తెలుసుకోవాలనుకుని సైకాలజీ జాయిన్ అయ్యాను. రైట్? బాగుంది కదా స్టోరీ? చాలా బాగుంది. సో ఆ తర్వాత డిగ్రీ అయిపోయింది, మళ్ళీ పీజీ చేశాను, పీజీలో అగైన్ పీజీ అయిపోయింది, పీజీ అయిపోయిన తర్వాత మళ్ళీ పిహెచ్డీ జాయిన్ అయ్యాను. ఆ తర్వాత అగైన్ ఐ ఫైండ్ అవుట్ ఏ గర్ల్, ఏ బ్యూటిఫుల్ గర్ల్, ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ హర్ అగైన్. ఈసారి నాకు సైకాలజీ తెలుసు, నేర్చుకున్నా కదా, సైకాలజీ తెలుసు, ఆ అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలో తెలుసు కదా. సో కానీ అప్పుడు నేను ఇలా ఉండేవాడిని కాదు, కనీసం ఈ మాత్రం కూడా ఉండేవాడిని కాదు. 55 kgs వెయిట్, 5'10" హైట్. జస్ట్ ఇమాజిన్ ఎంత సన్నగా ఉండేవాడినో ఊహించండి. వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని అలా వెళ్తే ఏ అమ్మాయిని లవ్ చేస్తుందండి? ఏ అమ్మాయినా వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని ఇట్లా పిల్లలు ఉన్న అమ్మాయి ఏ అమ్మాయిని లవ్ చేస్తుందా? చేయదు. సడన్గా నేను ప్రపోజ్ చేయగానే అమ్మాయి రిజెక్టెడ్, స్టాంప్ గుద్దేసింది, రిజెక్టెడ్ అని స్టాంప్ గుద్దేసింది. కానీ ఇందాక ఎవరు ఆ మిత్రులు గుర్తు చేశారు, ఆర్య అని చెప్పేసి. నేను అప్పుడు అదే అన్నాను, ఆర్య ఇప్పుడు వచ్చింది, మొన్న వచ్చింది. నేను అప్పుడే చెప్పాను ఆ అమ్మాయికి, నిన్ను ప్రేమించమని జరగట్లా, నేను ప్రేమిస్తున్నాను చెప్పాను. ప్రేమించడం ప్రేమించకపోవడం నీ ఇష్టం, కానీ నన్ను ప్రేమించొద్దునే ఛాన్స్, ఆ హక్కు నీకు లేదు. ఇట్ ఈస్ మై లవ్, ఇట్ ఈస్ మై మైండ్, మై హార్ట్. సో ఇట్ కంటిన్యూడ్ ఫర్ 3 years. బా, ప్రేమ స్టోరీలు చెప్తా అంటే కుర్రోళ్ళ ఎంత మజా. రైట్? ఇట్ 3 years. బట్ ఫైనల్లీ 2 రోజులు వచ్చిన ఆయన గురించి నేను పంపిద్దును కదా, ఎందుకు ఎంత బాధపడుతున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను 3 ఏళ్ళు ఆ అమ్మాయిని ప్రేమిస్తే 4 సార్లు మాట్లాడాను. ఓన్లీ 4 times. Only 4 times I talked to her in the span of 3 years. Do you believe? No? But it is the fact. I will give my wife's number, you can call and ask her. It is the fact. I talked to her only 4 times, but I managed to program her mind to love me indirectly. అదే చెప్తా, ఇంత ఉపోద్ఘాతం చెప్తే గానీ ప్రోగ్రామింగ్ పట్ల మనకు కిక్కెక్కదు. రైట్? జీవితం అంటే ఒక ఆలోచన. వాచ్ యువర్ థాట్స్ బికాస్ దే విల్ బికమ్ వర్డ్స్. Watch your words because they will become actions. Watch your actions, they will become your habits. Watch your habits, they will become your character. Watch your character, it will become your destiny. Watch your destiny, it is your life. Right? అంటే జీవితం మొత్తానికి మూలం ఎక్కడుంది?
థాట్లో ఉంది, ఒక ఆలోచనలో ఉంది. ఆ ఆలోచన ఏదైనా కావచ్చు. కానీ ఆలోచనలు శాశ్వతంగా ఉంటాయా? ఉండవు. మల్లికార్జునరావు గారు క్లాస్ చెప్తున్నంతసేపు మీ ఆలోచనలు అక్షరాలు, అక్షరాల వంపు సొంపులు, అక్షరాల గుండ్రాలు, అక్షరాల వీటి గురించే ఉంటాయి కదా. నేను క్లాస్ చెప్తున్నప్పుడు ఆలోచనలు ఇంకో దాని గురించి ఉంటాయి. లేకుంటే రేపేం సినిమా చూడాలని కూడా ఆలోచించవచ్చు. ఆలోచన 5 నిమిషాల తర్వాత ఉంటుందా? నిన్న ఉన్న ఆలోచన ఈరోజు ఉందా? లాస్ట్ ఇయర్ ఉన్న ఆలోచన ఇప్పుడు ఉందా? 10 క్షణాల ముందున్న ఆలోచన ఇప్పుడు ఉందా? ఆలోచనలు నాట్ స్టేబుల్. థాట్ ఈజ్ నాట్ పర్మనెంట్. నేను చిన్నప్పుడు మా ఇంటి పక్కనే గుడి ఉంది. ఇంటి పక్కనే ఆ గోడ అనుకొని గుడి ఉంటుంది అన్నమాట. జీవితంలో బహుశా భగవద్గీత ఎవరు విన్నన్నిసార్లు నేను వినుంటాను. ఎందుకంటే పొద్దున్నే ఆయన అప్పుడు పంతులు గారు పొద్దున్నే భగవద్గీత పెట్టేవాడు. ఆ భగవద్గీత వింటూ నేను మేలుకుండేవాడిని. రైట్. అందులో కృష్ణుని చెప్తారు, ఆత్మకు రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, రూపం లేదు, ఆత్మ శాశ్వతమైనది అని భగవద్గీత ఘంటసాల గారి గొంతుతో చెప్తూ ఉంటాడు. ఆలోచనకు ఒక రూపం ఉంటుందా? ఆలోచనకు రూపం ఉంటుందా? లేదు కదా. ఆలోచనకు రూపం లేదు, ఆలోచనకు రంగు లేదు, ఆలోచనకు రుచి లేదు, ఆలోచనకు వాసన లేదు, ఆలోచనకు ఏమీ లేదు. కానీ ఆ ఆలోచన మన జీవితం మొత్తాన్ని నడిపిస్తుంది. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు చదివిన పుస్తకాల్లోనూ, మీరు విన్న క్లాసుల్లోనూ, లేకుంటే మీరు చూసిన సినిమాల్లోనూ, మోటివేషనల్ వీడియోస్లోనూ, వీటన్నింటిలో కూడా మీకు మీ ఆలోచనల్ని నెగిటివ్ నుంచి పాజిటివ్కి మార్చుకోవచ్చు అని చెప్పుంటారు, చదివి ఉంటారు మీరు. కానీ ఎలా మార్చుకోవాలో ఎవరు చెప్పి ఉండకపోవచ్చు, చెప్పి ఉండరు కూడా. మీరందరూ 100% తప్పుగా ఆలోచిస్తున్నారు, ఆలోచనకి రూపం లేదని. Every thought has a structure, every thought has a shape, every thought has a color, every thought has a smell, every thought has its own lighting. Thought is not an frameless. ఆలోచన అమూర్తం కాదు. ఆలోచనకు రూపం ఉంది, రంగు ఉంది, రుచి ఉంది, వాసన ఉంది, అన్నీ ఉన్నాయి. అవి ఎలాగో ఇప్పుడే ఈ క్షణంలోనే మీకు చేసి చూపిస్తాను. ఇదే ఒక క్షణం. మీరు ఎప్పుడైనా కానీ నిమ్మకాయ తిన్నారా? తిన్నారా? జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. Just close your eyes for 1 minute. 1 minute. Just close your eyes for 1 minute. Imagine మీ చేతుల్లోకి ఒక నిమ్మకాయని, పచ్చటి పసుపు పచ్చని పండు తేరిన బాగా కలర్ఫుల్గా ఉన్న నిమ్మకాయని చేతుల్లోకి తీసుకొని, మరో చేత్తో చాకు తీసుకొని దాన్ని కట్ చేసి 2 ముక్కలుగా చేసి దాని వైపు చూడండి. ఆ నిమ్మకాయల వైపు చూస్తుంటేనే నోట్లో లాలాజలం అలా ఊరిపోతుంది. ఇప్పుడు ఒక్క నిమ్మకాయని తీసుకొని కొంచెం ఉప్పులో అలా అద్ది దాన్ని నోట్లోకి అలా పెట్టుకొని ఒక్కసారి లొట్ట వేయండి. రైట్. ఓపెన్ యువర్ ఐస్. ఓపెన్ యువర్ ఐస్. అందరికీ నోట్లో లాలాజలం వచ్చిందా? రాలేదా? వచ్చి ఉండదు ఖచ్చితంగా. నిమ్మకాయ తలుచుకుంటే లాలాజలం రాలేదంటే మీ దగ్గర ఏదో ప్రాబ్లం అంటే. రైట్. మరి ఇక్కడ నిమ్మకాయ లేదు, ఇక్కడ నిమ్మకాయ లేదు, మీరు కట్ చేయలేదు, మీరు టేస్ట్ చేయలేదు, మీరేమీ చేయలా, కానీ మరి లాలాజలంలా వచ్చింది. మీరు నిమ్మకాయని చూసారా? చూసారా? మరి నిమ్మకాయ అనే ఆలోచనకు రూపం ఉంది కదా.
శబ్దం, అందుకని ఈ వైపుకి వస్తున్నా. చూసేవాడే ద్రష్ట. కంటి చూపు అనేది కొంతవరకే ఉంటుంది, మనసు చూపు అనేది చాలా దూరం వెళ్తుంది. ఐన్స్టీన్ చెప్తాడు, నాలెడ్జ్ హ్యాస్ లిమిటేషన్స్ బట్ ఇమాజినేషన్ కెన్ ఎన్సర్కిల్ ది యూనివర్స్. కంటి చూపే చూపు అనుకుంటే ఈ సమాజము, మనము ఇప్పుడు ఇక్కడ ఇంత సివిలైజ్డ్గా ఉండేవాళ్ళమే కాదు. అదే నిజమైతే మనం ఇప్పటికీ అనాగరికులుగానే మిగిలిపోయేవాళ్ళం. ఆ కంటి చూపును దాటి ఇంకా ముందుకు ఏదో సాధించాలనే భవిష్యత్ దృష్టి ఉన్న వాళ్ళ దగ్గర నుంచే ఈ డెవలప్మెంట్స్ అన్నీ వచ్చి మనం ఇప్పుడు ఇలా ప్యాంటు షర్టు వేసుకొని ఈ మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నాం. రైట్? చూడటం అంటే కేవలం కంటితో కాదు, మనం ఎక్కువ విషయాల్ని ఇక్కడ చూస్తాం. కన్ను, ఇందాక మల్లికార్జున గారు చెప్పారు, చెయ్యి కేవలం సాధనం మాత్రమే, కానీ రాసేది మనస్సు, బ్రెయిన్. కన్ను కేవలం కెమెరా లాంటి ఒక సాధనం మాత్రమే, చూసేది ఇక్కడ ఉంటుంది, ఆ భాగం బ్రెయిన్లో, ఈ వెనక భాగంలో ఉంటుంది చూసేది. చూసేది మనస్సు, మీన్స్ బ్రెయిన్, నాట్ కళ్ళు, నాట్ ఐస్. కళ్ళు అనేవి ఊరికే సాధనాలు మాత్రమే. మరి ఇమాజినేషన్ తలుచుకుంటేనే మనకు నోట్లో జలం ఊరింది కదా కదా మన ఆలోచన ఒక రూపం ఉంది కదా. అమ్మ అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు? అమ్మ గుర్తొస్తుంది, మన అమ్మ గుర్తొస్తుంది. ఆ అమ్మ అనగానే ఆ అమ్మ రూపం గుర్తొస్తుందా? ఆమె మాట్లాడిన మాటలు గుర్తొస్తాయా? ఆమె పెట్టిన తిండి గుర్తొస్తుందా? ఆమె ప్రేమ ప్రేమగా మన దగ్గర తీసుకొని మనం ముద్దు పెట్టిన విషయం, ముద్దులాడిన విషయమో, లేకుంటే మనం తీసుకొని బాధపడినప్పుడు ఓదార్చే విషయం గుర్తొస్తుందా? అవన్నీ మనసులో మనం అవన్నీ చూస్తూనే ఉంటాం కదా. ఊరికే ఏమీ చూడకుండా బ్లాంక్ స్లేట్ లాగా అమ్మను గుర్తు చేసుకుని ఒకసారి చూద్దాం. ఐ విల్ ఛాలెంజ్ యూ ఇఫ్ ఎనీబడీ ఈస్ దేర్ లైక్ దట్. మనసులో అమ్మ బొమ్మను చూడకుండా అమ్మను గుర్తు చేసుకోండి. సాధ్యమా? అంటే ఆలోచనకి ఒక రూపం ఉంది. అది ఏ ఆలోచన కానివ్వండి, ఒక రూపం ఉంది. ఆ రూపాన్ని మార్చడం ద్వారా, అంటే ఆలోచనలో ఉండే బేసిక్ డైనమిక్స్ని మార్చడం ద్వారా మీరు ఆ ఆలోచనకు సంబంధించిన అనుభూతులన్నింటినీ, అంటే ఫీలింగ్స్ అన్నింటినీ మార్చుకోవచ్చు. అది పాజిటివ్ కానివ్వండి, నెగటివ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఆ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది థాట్ మారిస్తే దానితో అసోసియేట్ అయి ఉన్న అనుభూతులన్నీ మారిపోతాయి. దిస్ ఈజ్ వాట్ ఎన్ఎల్పి సేస్. ఇప్పటి వరకు ఉండే పర్సనాలిటీ డెవలప్మెంట్ మొత్తం కూడా ఏం చెప్తాయంటే వాట్ టు డూ అనేది చెప్తాయి, ఏం చేయాలో చెప్తాయి. ఎన్ఎల్పి ఎలా చేయాలో చెప్తుంది, ఎలా చేయాలో చెప్తుంది. ఐ విల్ షో యూ ఎ సింపుల్, ఐఎమ్ నాట్ యూజింగ్ ఇట్ ఫర్ మై సపోర్ట్. ఐ షో యూ ఎ సింపుల్ photographs of one photograph. We'll see. Okay. ఈ సంఘటన తలుచుకున్నప్పుడు ఏమవుతుంది మనసు? ఆ బొమ్మ చూస్తే మీకు బాధ వస్తుందా? బాధ వేయట్లేదా? మీకు వేయకపోవచ్చు కానీ నాకు వేస్తుంది. బికాజ్ హీ ఈజ్ మై సన్. హీ ఈజ్ మై సన్. ఈ మెట్ అన్ యాక్సిడెంట్ ఏం కాదు, ఇంటి దగ్గర ఎగురుతూ ఆటలాడుకుంటూ కింద పడేసి ఈ బ్రోక్ హిజ్ హ్యాండ్. ఈ బికెమ్ 2 parts and he went on with a major operation. That time నన్ను ఏదో సెర్చ్ చేస్తుంటే, ఏదో బొమ్మ కోసం సెర్చ్ చేస్తుంటే దొరికింది. సో ఐఎమ్ యూజింగ్ ఇట్ ఫర్ మై డెమాన్స్ట్రేషన్. ఇప్పుడు ఈ బొమ్మ చూసిన ప్రతిసారి నాకేమనిపిస్తుంది? అరే అలా జరిగి ఉండకపోతే బాగుండే, పాప ఎంత బాధపడ్డాడో నా కొడుకు. ఇలాంటివన్నీ ఫీలింగ్స్ అన్నీ మనసు లోపల మళ్ళీ ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి మన మనసులో ఒక ఫీలింగ్, మనకు బాధ కలుగుతుంది. కానీ జరిగిన సంఘటన మనం మార్చగలమా? మార్చలేము. జరిగిన సంఘటన ఒక క్షణం కూడా మనం తిరిగి తీసుకురాలేము, జరిగిన సంఘటన మనం మార్చలేము. కానీ దానితో అసోసియేట్ అయి ఉన్న ఫీలింగ్స్ని మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు ఈ బొమ్మని మీరు చూస్తున్నప్పుడు మీ బాధ 0 to 10 పాయింట్ స్కేల్ పైన ఎన్ని పాయింట్లు ఉంటుందో మీకు మీరు గుర్తుంచుకోండి. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే,
0 to 10 పాయింట్ స్కేల్ పైన ఈ బొమ్మ చూస్తున్నప్పుడు మీకు ఎంత బాధగా ఉంది? అది 1% కావచ్చు, 2% కావచ్చు, 3% కావచ్చు, 4% కావచ్చు, 5% కావచ్చు. అంతకంటే ఎక్కువ ఉండదు, ఎందుకంటే మీ కొడుకు కాదు కాబట్టి. వాటిని దూరంగా పంపించి వాటిని దూరంగా ఉంచి చూడటము, లేకుంటే చిన్నవి చేసి చూడటము, వాటిని బ్లాక్ అండ్ వైట్లో చేసి చూడటం, ఇట్ ఈస్ కాల్డ్ డిసోసియేషన్. ఈ డిసోసియేషన్ మనం ప్రాక్టీస్ చేస్తే ఏ బాధాకరమైన సంఘటన కానీ ఎప్పటికీ మన మనసులో తిష్ట వేసుకొని కూర్చొని మనం తలుచుకునే బాధపడేలాగా చేయదు, అది మనకు దూరంగానే మిగిలిపోతుంది. సో మనకు ఆ సంఘటన గుర్తొచ్చినా కానీ వీ విల్ నాట్ ఫీల్ బ్యాడ్, విల్ నాట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. అది మళ్ళీ చేయిస్తారు మీతో ఇప్పుడు ఎక్సర్సైజ్ ఇన్ ఏ స్మాల్ వే. స్మాల్ వే. ఓకే, ఏం లేదు కదా? హూ ఇస్ దట్? ఇప్పుడు now my brochure and all these things. ఇది నా జీవితంలో జరిగిన ఒక ఉంది. మా పెళ్ళి అయిన కొత్తలో కూడా ఇలాగే ఉంది. అసలు నేను పెళ్లి చేసుకోకముందు కూడా నా గురించి ఆమెకు ఇష్టం లేదు. ఇలా నెగిటివ్ విషయాలన్నీ 1కి 10 సార్లు మనసులో సినిమా వేసుకొని చూస్తూనే ఉంటారు. Am I right or wrong? రైట్ రైట్. మరి సంతోషకరమైన విషయాలు ఎవరైనా చూస్తారా? ఎన్నిసార్లు చూస్తారా? మీరు 10th క్లాస్ పాస్ అయ్యారు కదా అందరూ. మీరు 10th క్లాస్ పాస్ అయినప్పుడు ఎంత ఆనందంగా ఎంజాయ్ చేశారు? ఎంజాయ్ చేశారా? చేశారా? ఆ ఆనందాన్ని మీరు ఎన్నిసార్లు గుర్తు చేస్తున్నారు చెప్పండి? ఆ రోజు వరకే. ఆ ఆనందం ఆ రోజు వరకే. మహా అయితే ఒక 4 రోజులు నేను 10th క్లాస్ పాస్ అయ్యాను, పొడి చేశానని చెప్పేసి అనుకుంటాం. ఇంటర్మీడియట్ పాస్ అయ్యారా? పాస్ అయ్యారా? ఇంటర్మీడియట్ పాస్ అయినప్పుడు ఎంజాయ్ చేశారా? పార్టీ చేసుకున్నారా? ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకున్నారా? సినిమాకో షికార్కో ఎక్కడికో. సినిమా కన్నా వెళ్ళి ఉంటారు కదబ్బా, అట్లీస్ట్ పాస్ అయితే సినిమా కన్నా వెళ్తాం కదా, ఏదో ఎంజాయ్ చేశాం కదా కొంచెం. ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నాం మనం? అది లేదు, గుర్తు చేసుకోం. సంతోషకరమైన విషయాలనేమో గుర్తు చేసుకోకుండా పక్కన పడేస్తాం. బాధ కలిగించే వాటినేమో పదే పదే మైండ్లో వేసుకొని రివైండ్ 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 అండ్ రివైండ్ పదే పదే చూస్తాం. అప్పుడు మనకు సంతోషం కలుగుతుందా, బాధ కలుగుతుందా? బాధ. బాధ కదా. సో ఇట్ ఈస్ ఎ సింపుల్ టెక్నిక్. Now we are going to do a simple technique to change your negative thoughts into positive and positive thoughts into powerful. Right? Please close your eyes. Close your eyes for breathe slowly, deeply and evenly. నిదానంగా, సహజంగా, సరళంగా, ఎలాంటి బలవంతం లేకుండా నిదానంగా శ్వాస తీసుకోండి. ఇమాజిన్ a negative or an unpleasant memory in your life, unpleasant event in your life, and observe the features of the image that you have in your mind. మీ మనసులో ఉన్న చిత్రం యొక్క ఫీచర్స్ ఏమి, టెక్స్చర్, చుట్టూ ఫ్రేమ్ ఉందా లేదా, ఇవన్నీ కూడా మీ బొమ్మ ఆ సంఘటన మీకు ఎలా కనిపిస్తుందో అబ్జర్వ్ చేయండి. అందులో మీరు ఉన్నారా లేదో కూడా అబ్జర్వ్ చేయండి. యు ఆర్ దేర్ ఇన్ ది మూమెంట్ అండ్ యు ఆర్ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ ఇట్ అండ్ రేట్ ఇట్ ఫ్రమ్ 0 to 10లో ఎంత పాయింట్లు ఉందో మీకు మీరు రేట్ చేయండి. రైట్? నౌ ఇమాజిన్ దట్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ యువర్ పైన ఎంత ఉందో నోట్ చేసుకోండి. రైట్? టేక్ ఎ డీప్ బ్రెత్. టేక్ ఎ డీప్ బ్రెత్.
and slowly open your eyes. Slowly open your eyes. ఎంత మందికి ఎక్కువగా ఉన్న నెగటివ్ ఫీలింగ్ న్యూట్రల్లోకి వచ్చింది? దూరంగా బ్లాక్ అండ్ వైట్లో సౌండ్ లేకుండా చిన్నదిగా చేసుకొని దూరంగా పండి కాట్రవల్లి, ఎందచేట, అరే జఫ్ఫా మీనింగ్ ఉందేమన్నా? ఏమీ లేదు. అసలు ఆ వర్డ్ అనేది తెలుగు భాషలో ఆ పదాలు లేవు. ఆ పదాలు వాళ్ళు సృష్టించారు. కానీ ఆ పదం విన్న ప్రతిసారి మన పెదాల పైన నవ్వు కాల్గేట్ క్లోజ్అప్ వస్తుందా? రైట్. ఎందుకు అలా వస్తుంది? ఎందుకు అలా వస్తుంది? మీనింగ్ లేదని మనకు తెలుసు, ఆ పదం తెలుగు లేదని మనకు తెలుసు. కానీ ఆ పదం వినగానే మనకు పెదాల పైన నవ్వెందుకు కదిలాడుతుంది? ఎందుకు కదిలాడుతుంది? విన్న ప్రతి న్యూ వర్డ్కి మనకు నవ్వు రాదు. మరి ఆ వర్డ్స్కి మాత్రమే వస్తు చేసుకుంటాం. అవన్నీ కూడా మనకు వెంటనే పెదాల పైన నవ్వుని తీసుకొస్తాయి. దిస్ ఈజ్ కాల్డ్, చూద్దాం సార్, నిజంగా చూడరా, ఇంపాక్ట్లో చూడరా? నిజంగా టీవీ చూడలే అంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. ఐఎమ్ గివింగ్ ఎ బిగ్ అప్లాజ్ టు యూ. రైట్. టీవీలో గిలెట్ ఆర్ జిలెట్, వాట్ ఈస్ దట్ వర్డ్? జిలెట్ అనా? జిలెట్ షేవింగ్ క్రీమ్ ఆర్ షేవింగ్ ఫోమ్ ఆర్ షేవింగ్ రేజర్, ఇవి యాడ్స్ చూసారు ఎప్పుడన్నా? కానీ దాన్ని ఎవరు యూజ్ చేస్తారు? అబ్బాయిలు యూజ్ చేస్తారు నాకు తెలిసిన మేరకు. రైట్. కానీ మరి జిలెట్ బ్లేడ్కి, ఫోమ్కి, షేవింగ్ క్రీమ్కి అమ్మాయి ఎందుకు వస్తుంది తెరపైకి? టు అట్రాక్ట్. రైట్. మీరు గమనించండి, ఈసారి ఇంటికి వెళ్ళాక జాగ్రత్తగా గమనించండి. మీరు ఏ యాడ్ అయినా తీసుకోండి, ఫస్ట్ అమ్మాయి వస్తుంది, అందమైన అమ్మాయి తెరపైకి వస్తుంది. ఎందుకు అంటే అందమైన అమ్మాయిని చూడగానే, అది ఆడైనా కానీ మగైనా కానీ చూసేవాళ్ళు, వాళ్ళ మనసులో ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. రైట్. అందాన్ని చూస్తే ఎవరికైనా కానీ మనసు ముచ్చటేస్తుంది. మీకైనా నాకైనా ఎవరికైనా ఐశ్వర్యాన్ని చూస్తే అందంగా కనిపిస్తుంది. ఐశ్వర్య దరిద్రంగా ఉందని ఎవరు అంటారా? అనలేరు కదా. అందంగా కనిపిస్తుంది, పాజిటివ్ ఫీలింగ్ ఎంటర్ అవుతుంది. ఆ అమ్మాయి అలా అలా ఏదో కొంచెం విన్యాసాలు అలా అలా చేస్తుంది. నాకు డాన్స్ కాబట్టి నేను చేయలేను. విన్యాసాలు అలా చేస్తుంది. చేసిన తర్వాత అలా అమ్మాయి విన్యాసాలు చేస్తున్న టైంలో ఆ ప్రొడక్ట్ అనేది తెరపైకి అలా వస్తుంది. అది షేవింగ్ క్రీమ్ కావచ్చు, బ్లేడ్ కావచ్చు, బకెట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, తెరపైకి వస్తుంది. అబ్జర్వ్ చేశారు ఎప్పుడన్నా? చూసారా? అంతే కదా. ఎందుకు అలా వస్తుంది? ఎందుకు అలా వస్తుంది? సరే, అది అర్థం కాదు కదా. టీవీల్లో మహాడవులు ఉంటారు కదా, 15 minutes టైం ఉంది. మహాడవులు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు? యాంకర్స్ అంటారు కదా. ఏంటి మీనింగ్ యాంకర్ అంటే? యాంకర్ అంటే మీనింగ్ ఏంటి? మీ చూపుని ఆ ప్రోగ్రామ్కి కట్టి పడేసే వాళ్ళని యాంకర్ అంటారు. అంతే కదా. మీ చూపుని, మనసుని ఆ ప్రోగ్రామ్కి కట్టి పడేసే వాళ్ళని యాంకర్ అంటారు. అలాగే యాడ్స్లో కూడా ఏం జరుగుతుందంటే, మన మనసు ఆ యాడ్ చూసిన తర్వాత ఒక పాజిటివ్ స్టేట్కి వెళ్ళినప్పుడు ప్రొడక్ట్ని అలాగా డిస్ప్లే చేస్తారు. నెక్స్ట్ టైం ఆ యాడ్ ఒకసారి వేస్తారా? వేయరు. మళ్ళీ చూడండి, మళ్ళీ చూడండి, మళ్ళీ చూడండి, 100 సార్లు వేస్తారు. సో ఏ పాజిటివ్ ఫీలింగ్ అసోసియేట్ విత్ దట్ ప్రొడక్ట్. నెక్స్ట్ టైం మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ ప్రొడక్ట్ని చూడగానే మనకు తెలియకుండానే మనకు ఒక పాజిటివ్ ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. విల్ టేక్ దట్ ప్రొడక్ట్ అండ్ విల్ కీప్ ఇట్ ఇన్ అవర్ బ్యాగ్.
దట్ ఈస్ ది సైకాలజీ ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్స్. ఇట్ ఈస్ కాల్డ్ యాంకరింగ్. మీలో సో 6-7 రోజులు గడిచిపోయాయి కాబట్టి అందరికీ ఇప్పుడు మేము ఆత్మవిశ్వాసం బాగా ఉంది సార్ అని చెప్తారా? ఫుల్లీ రిసోర్స్డ్, ఫుల్లీ ఛార్జ్డ్, రైట్? కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పర్సనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కు వచ్చిన వాళ్ళు చాలామంది కూడా ఈ ప్రోగ్రామ్ విన్న 2 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత, 15 రోజులు, నెల రోజుల తర్వాత అగైన్ దే విల్ బికమ్ ది నార్మల్. బాబు, మీరు నిజంగా మారితే మాకంటే సంతోషించే వాళ్ళు ఎవ్వరూ లేరు, రైట్? కానీ ఇన్నేళ్ల నా అబ్జర్వేషన్ నేను గమనించింది ఏంటంటే ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాము విన్నా కానీ అటెండ్ అయినా కానీ దాని యొక్క ఎఫెక్ట్ అనేది 100 మంది అటెండ్ అయితే కేవలం 10 మంది మాత్రమే దాన్ని తీసుకుంటారు, ఒకళ్ళు మాత్రమే ఆచరణలో పెడతారు. ఐఎమ్ షూర్ చాలా 10% చాలా ఎక్కువ ఆచరణలో పెట్టేవాళ్ళు. థాట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యాక్షన్. ఇందాక మల్లికార్జునరావు గారు చెప్పారు, నోయింగ్ ఈజ్ నాట్ డూయింగ్, డూయింగ్ ఈజ్ డూయింగ్. నేను దాన్ని ఎప్పుడు తరచుగా ఇంకో రకంగా చెప్తూ ఉంటాను. నాలెడ్జ్ విల్ నెవర్ గివ్ యూ రిజల్ట్స్, ఓన్లీ యాక్షన్ విల్ గివ్ యూ రిజల్ట్స్. నాకు తెలుసు అనుకుంటే నీకు రిజల్ట్స్ రావు. ఆ తెలుసుని యాక్షన్ రూపంలో పెట్టినప్పుడే రిజల్ట్స్ వస్తాయి. ఇంపాక్ట్ ప్రోగ్రామ్కి అటెండ్ అయినంత మాత్రాన మీ జీవితాలు మారిపోతాయి అని ఎవరైనా అనుకుంటే అంతకంటే పెద్ద భ్రమ ఈ ప్రపంచంలో ఇంకేదీ లేదు. కానీ ఇంపాక్ట్ ప్రోగ్రాంలో చెప్పిన ఏ ఒక్క పాయింట్ని మీరు ఆచరణలో పెట్టినా మీ జీవితాలు మాత్రం గ్యారంటీగా మారుతాయి. ఆచరణ ముఖ్యం. సో మనకు చాలా మందికి బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి మన దగ్గర. లేనివి ఏమైనా ఉన్నాయా? యూ హ్యావ్ ఆల్ ది రిసోర్సెస్ యూ వాంట్. సక్సెస్ కావాలంటే ఏం కావాలి? డబ్బు కావాలా? సక్సెస్ కావాలి అంటే కులము, మతము, డబ్బు, రంగు, రుచి, వాసన, హైటు లేకుంటే షేపు ఇవేవి కూడా సక్సెస్ కారణం కాదు. సక్సెస్ కావాల్సిన ఆయుధాలు మీ లోపలే ఉంటాయి. అవి ఆత్మవిశ్వాసము, ఉత్సాహము, ప్రేరణ, గమ్యం వైపు కమిట్మెంటు, గమ్యం పట్ల కమిట్మెంటు, ఇవన్నీ కూడా మన లోపలే ఉంటాయి. అయితే అవి మనకు అవసరం అయినప్పుడు మనకు అందుబాటులో ఉండవు. నాకు ఇప్పుడు ఆత్మవిశ్వాసం కావాలి, వస్తుందా? వస్తుందా? ఎక్కడ వస్తుంది? ఏ షాప్లో అమ్ముతారు? ఏ షాప్లో ఆత్మవిశ్వాసం అమ్ముతారా? మోటివేషన్ అమ్ముతారా? ఇవన్నీ ఎక్కడ అమ్మరు, ఎవరు ఇన్స్టాల్ కూడా చేయలేరు మీ లోపల. కానీ ఇవన్నీ కూడా మీ లోపల ఉన్నాయి. చిన్నప్పటి నుంచి మీరు ఆత్మవిశ్వాసంతో లేని సందర్భాలు లేవా? అసలు లేవా? ఉన్నాయి. గుర్తు చేసుకోండి, మీ గతంలోకి వెళ్ళండి, మీ జ్ఞాపకాల గనిని తవ్వండి. మీరు ఆత్మవిశ్వాసంతో కాన్ఫిడెంట్గా ఐ క్యాన్ డూ ఇట్ అని పలికిన సందర్భాలు కొన్ని వందలు ఉంటాయి. అయితే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మొత్తం కిందకి వెళ్ళిపోద్ది. ఆత్మవిశ్వాసం మొత్తం కూడా కిందకి వెళ్ళిపోద్ది. ఏమవుతుందో, ఇంటర్వ్యూ బాగా చేయకపోతే ఏమవుతుందో, ఉద్యోగం వస్తూ రాదు, రాకపోతే మా నాయన ఏమంటాడు, రేపటి నుంచి పాకెట్ మనీ ఇవ్వడేమో, నా గర్ల్ ఫ్రెండ్ ఇంకా నా మొహం కూడా చూడదేమో, ఏం చేయాలి ఉద్యోగం రాకపోతే, నాకు పెళ్ళి ఎట్లా అవుతుంది, ఇప్పటికే 30 ఏళ్ళు దాటిపోయాయి, అప్పటికే కొంచెం జుట్టు తెల్లబడతా ఉంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇవన్నీ నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా మనసు చుట్టూ జోరీగల్లాగా చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఎంతమంది ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు మీలో? ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ ఉద్యోగం నాకు ఖచ్చితంగా వస్తుంది అని ఎంతమంది వెళ్ళారు చెప్పండి? వచ్చిందా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ ఉద్యోగం నాకు ఖచ్చితంగా వస్తుంది అని ఆలోచనతో వెళ్ళినప్పుడు అప్పుడు మీ చూపు, మాట, నడక, నడత అన్నీ కూడా చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తాయి. మీ బాడీ లాంగ్వేజ్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయి. మీరు ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారు? మీలో ఒక డౌట్ ఉంటే ఆ డౌట్ మీ ప్రతి కదలికలోనూ క్లియర్గా కనిపిస్తుంది. ప్రతి కదలికలోనూ చాలా క్లియర్గా కనిపిస్తుంది, రైట్? అయితే ఈ ఆత్మవిశ్వాసాన్ని ఇంటర్వ్యూకి తీసుకెళ్ళగలిగితే
ఈ ఆత్మవిశ్వాసం ఇంటర్వ్యూ తీసుకెళ్ళగలిగితే సక్సెస్ అనేది సాధ్యమవుతుంది. యూ హ్యావ్ ఆల్ ది రిసోర్సెస్ యూ నీడ్ టు సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్. ఓన్లీ థింగ్ ఈజ్ యూ మిస్డ్ ద లింక్. మనం ఆ లింక్ మిస్ అవుతాం, ఎక్కడో ఒక చోట ఆ లింక్ అనేది మిస్ అవుతుంది. నౌ ఇట్ ఈస్ సింపుల్ ఎక్సర్సైజ్ టు క్రియేట్ ఎ ఫిజికల్ స్విచ్ టు connect with your self-confidence or any kind of feeling, any kind of positive feeling, right? ఇప్పుడు ఇక్కడ స్విచ్ చేస్తేనే బల్బు వెలుగుతుంది, కరెక్ట్ కదా? అలాగే ఇక్కడ తయారు చేసుకునే స్విచ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆత్మవిశ్వాసమో లేకుంటే సంతోషం కానీ దుఃఖం కానీ ఏదిగా ఉంటుంది మనం స్విచ్ చేసుకోవచ్చు. మీరు కళ్ళు తెరిచి కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు, కానీ కళ్ళు తెరిచినప్పుడు మీ చూపు నా మీద ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలోనే జరుగుతున్నట్లుగా ఊహించండి. ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో ఈ సందర్భంలోనే జరిగినట్లుగా ఊహించండి. ప్లీజ్ అన్క్రాస్ యువర్ హ్యాండ్స్, అన్క్రాస్ యువర్ హ్యాండ్స్ యువర్ లెగ్స్. ఇప్పుడు ఈ క్షణంలోనే జరుగుతున్నట్లుగా ఊహించండి. దట్స్ గుడ్. Now you have the remote in your hand and raise the level of the confidence. దాన్ని డబుల్ చేయండి, మీ కాన్ఫిడెన్స్ ని డబుల్ చేయండి. ఆత్మవిశ్వాసం అనేది మరింత పెరుగుతూ ఉంటుంది. When you are at the top of the confidence, have your left fist and say yourself, I can do it. Say it strongly. Say it one more. I can do it. I can do it. I can do it. Don't believe in NLP trainer. Test it. Test it on the spot. Don't believe in words. Just close your eyes. Close your eyes, make your left fist and observe what are the thoughts or images that comes to your mind. Make your left fist and observe what are the thoughts, images or feelings that comes to your mind and body and release it. ఎంత మందికి ఇందాక తలుచుకున్న విషయమే మళ్ళా గుర్తొచ్చింది? ఎంతమందికి ఇందాక తలుచుకునే విషయమే మళ్ళా గుర్తొచ్చింది? దట్స్ గుడ్, గుడ్ నెంబర్. గుర్తు రాలేదు అంటే ఆ సంఘటన బలమైందైనా కాకపోయి ఉండాలి, లేకుంటే మీరు సరైన టైంలో యాంకరింగ్ అన్నా చేయకపోయి ఉండాలి, సరిగా దాన్ని ఫైర్ చేయకపోయి ఉండాలి. కానీ మనము ఒక విషయాన్ని తలుచుకొని దాన్ని గనక యాంకరింగ్ గనక చేస్తే, ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అది అంత బలం అవుతుంది. నెక్స్ట్ టైము మనకు ఆ కాన్ఫిడెన్స్ కావాలన్నప్పుడు మళ్ళీ మనం ఈ ప్రాసెస్ అంతా మనకు అవసరం లేదు. జస్ట్ మేక్ ఏ ఫిస్ట్ అండ్ సే ఐ కెన్ డూ ఇట్. దట్ ఫీలింగ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎంటర్ ఇన్ టు యువర్ మైండ్ అండ్ బాడీ. యూ విల్ బి ఫుల్లీ చార్జ్డ్, రైట్? దిస్ ఈజ్ అనదర్ సింపుల్ టెక్నిక్ ఇన్ NLP, రైట్? ఇలాంటివి చాలా 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 ఉంటాయి, చాలా చాలా. ఇట్ ఈస్ ఎ ఓషన్, లైక్ ఎ ఓషన్. NLP ఈజ్ లైక్ మాన్యువల్ టు యువర్ బ్రెయిన్. మనందరికీ బుర్ర ఉంది, ఇది సూపర్ కంప్యూటర్ అని కూడా మనకు తెలుసు, చాలా బాగా పనిచేస్తుందని కూడా తెలుసు. కానీ ఎలా పని చేయించాలో తెలియదు మనకు. ఆ ఎలా పని చేయించాలో చెప్పే మాన్యువలే NLP, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. You learn NLP, you can manage any emotion into anything. You can be happy, you can be sad, as you like, right? Thanks for అయినా కానీ నన్ను కాల్ చేయాలనుకుంటే ముందు మెసేజ్ చేయండి. నేను Any doubts to him? Sir, boss, please. Any doubts? Srinivas garu, please. ఉండాలి, లేక నేను చెప్పింది మీకు అర్థం కాకపోయినా ఉండాలి.
నమస్తే. Johar, no, you're not a trainer, you. I think your session is yesterday. వాళ్ళకేదో ఫోటోగ్రాఫర్లు ఇబ్బంది ఉంది. ఇక్కడికా ఇక్కడ వాళ్ళకి యా థ్యాంక్ తర్వాత సీనియర్ క్లాస్ ఉంటుంది. మీరు ఇంపాక్ట్ అని చెప్తే మీ తరఫున చెప్తున్నా డిస్కౌంట్ కూడా ఉంటుంది. I know my social responsibility to society, and if you are interested to organize any workshop in any government school or college, anyone is interested, I will come without charging a single entry. If it is a government school or college, right? If you are really not in a position to pay the fees, if you are a scholarship holder studying on fees reimbursement or something like that, feel free to ask me to attend my workshops. ఓకే Right? ఆల్ విషెస్ షార్ టు యువర్ స్కూల్స్. సార్ యువర్ 1 year gone, సార్ యువర్ 1 year gone. 300 మంది పిలుస్తున్నారు మిమ్మల్ని. No problem. Hey, Not a come problem at on, all. boss, come on.